Hallelujah.
పాల్గొంటున్న మనందరం కూడా మనలో మన కుటుంబాలలో ఉన్నటువంటి వ్యాధులను బాధలను జయించుటకు ప్రభువును స్తుతించుదాం. బంధనం ఛేదింప ఈరోజు ప్రభువును పొగడదాం. రండి ఆరాధించుదాం, ప్రభువును పొగడదాం, ప్రభువుని నామాన్ని ఘనపరచుదాం. ఆయన స్తుతించుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను కోల్పోయేదట, మనలో ప్రతి ఒక్క వ్యాధి బాధను తొలగించినట్లుగా ఈరోజు ఆయన ఆరాధించుకుందాం. రండి ఆరాధించేదం దేవాది దేవుని, రండి కీర్తించేదం క్రీస్తునాథుని, చేతులను పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగాడెదం క్రీస్తునాథుని. హల్లెలూయా 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 హల్లెలూయా. మనల్ని మనం సమర్పించుకుందాం. దేవాది దేవుడు సమర్పించుకుంటూ మనలను, మన బాధలను, మన వ్యాధులను ఆయన సమర్పిస్తూ ఈ ఆరాధనలో నిండుగా పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో పాల్గొందాం. ఈరోజు ఎన్నో బాధలతో వచ్చిన మనము, ఎన్నో సమస్యలతో వచ్చిన మనము, ఎన్నో వ్యాధులతో వచ్చిన మనము ఈరోజు ఎక్కడి నుండి వెళ్ళేటప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యంతో వెళ్ళాలని ఆ దేవాది దేవుని మనం సమర్పించుకుందాం, ఆరాధించుకుందాం, స్తుతించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సమర్పించుకో, నిన్ను నీవు సమర్పించుకో, నీలో ఉన్నదంతా సమర్పించుకో. నీలో ఎప్పుడైతే నీలో ఉన్నది నువ్వు ఆయన సమర్పించుకుంటావో, ఎప్పుడైతే నీలో ఉన్నదంతా నువ్వు ఆయన సమర్పించుకుంటావో, ఆయనలో ఉన్నదంతా నిన్ను పట్టుకుంటుంది, ఆయనలో ఉన్నదంతా నిన్ను చుట్టు వేస్తుంది, ఆయనలో ఉన్నదంతా నిన్ను ఆవరిస్తుంది. ఈరోజు నిన్ను నువ్వు సమర్పించుకో, ఆయన్ని పొందుకో, ఆయన యొక్క అభిషేకాన్ని పొందుకో, ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని పొందుకో, ఆయన ఇచ్చినటువంటి ఫలాలను పొందుకో. అవన్నీ స్వీకరించి నీ ఇంటికి సంపూర్ణమైన ఆరోగ్యంతో నీవు వెళ్ళబోతున్నావు. హల్లెలూయా 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 హల 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 హల్లెలూయా 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 హల్లెలూయా. మమ్ము సదా కాచి
పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మనందరం కూడా మన మధ్యలో వీచేసి ఉన్నటువంటి ఆ త్రియేక దేవుణ్ణి ఆరాధించుకుందాం. వీలున్న వాళ్ళందరూ కూడా మోకరించి దేవాది దేవుణ్ణి, త్రియేక దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆరాధించుకుందాం. పరలోక తండ్రి ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా, పరలోక
యేసు నామం జై జై జయ క్రీస్తు నామం జై జై యేసు నామం జై జై జయ క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై జై జయ క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై జై జయ క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై జై జయ క్రీస్తు రక్తం జై జై యేసు నామం జై జై జయ క్రీస్తు నామం జై జై యేసు నామం జై జై జయ క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై జై జయ క్రీస్తు రక్తం జై జై హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా 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 ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన ఆరాధన నా యేసయ్యా యేసు నామం జై జై జయ క్రీస్తు నామం జై జై యేసు నామం జై జై జయ క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై జై జయ క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై జై జయ క్రీస్తు రక్తం జై జై
హల్లెలూయా 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 హల 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 హల్లెలూయా 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 హల 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 హల్లెలూయా 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 కొద్దిసేపు మనందరం కూడా మనం ఏ యొక్క సమస్యలతో వచ్చి ఉన్నామో, ఏ యొక్క అనారోగ్యాలతో వచ్చి ఉన్నామో, ఏ యొక్క లోటుతో వచ్చి ఉన్నామో అవన్నీ కూడా దేవునికి సమర్పించుకుందాం. ఒక్కసారి అందరూ దేవుని వైపు చూడండి. నీ వైపే చూస్తున్నటువంటి దేవుని వైపు, నీ కోసం తప్పిస్తున్నటువంటి ఆ దేవుని వైపు చూడండి. ఆ దేవునికి మీరు ఏమి చెప్పాలి అనుకుంటున్నారు, ఏ విన్నపముతో అయితే వచ్చి ఉన్నారు, ఆ దేవుని సమర్పించుకోండి. తీరని లోటుతో వచ్చి ఉన్నారేమో, వ్యాధి బాధలతో వచ్చి ఉన్నారేమో, సమస్యలతో వచ్చి ఉన్నారేమో. అది ఆర్థిక సమస్యే కావచ్చు, శారీరక సమస్యే కావచ్చు, నీ కుటుంబ సమస్యే కావచ్చు. ఒక్కసారి దేవుని సమర్పించుకుందాం. ఆ దేవుని సమర్పించుకుంటూ ఆ దివ్య కారుణ్యమూర్తిని మనము మన కుటుంబాలపై ఆయన యొక్క అభిషేకాన్ని, ఆయన యొక్క కారుణ్యాన్ని మనపై కురిపించమని, కాల్వరిలో ఆయన చిందినటువంటి రక్తము చేత ఈరోజు మన కుటుంబం కడగబడాలని, కాల్వరిలో ఆయన మన కోసం చిందిన రక్తము చేత మనందరం కూడా శుద్ధులుగా మారాలని, కాల్వరిలో ఆయన చిందిన రక్తము చేత మనము ఈరోజు నింపబడి మనలో ఉన్నటువంటి అశుద్ధమైనటువంటి రక్తము తొలగిపోవాలని, కాల్వరిలో ఆయన చెందినటువంటి పరిశుద్ధమైన రక్తము ద్వారా మనలో ఉన్నటువంటి ఆ దుష్టుడు ఈరోజు మనల్ని విడిచి పారిపోవాలని, కాల్వరిలో ఆయన చిందిన రక్తము చేత ఈరోజు మనందరం కూడా వ్యాధి బాధల నుండి విముక్తి పొందుకోవాలని, కాల్వరిలో ఆయన చెందిన రక్తము చేత ఈరోజు మనము మన కుటుంబము ఆయన కృపలో ఎదగడానికి దోహదపడాలని, నిత్యపిత మీ దివ్య కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగలను. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల ద్వారా దుఃఖపూరితమైన
యేసు ప్రభుని శ్రమల ద్వారా దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల ద్వారా దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల ద్వారా దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల ద్వారా దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల ద్వారా దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల ద్వారా దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల ద్వారా దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల ద్వారా నిత్యపిత మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించున్నాము. ఈ యొక్క కృతిలో ప్రత్యేక విధంగా మన యొక్క కుటుంబాలను సమర్పించుకుందాం. మన కుటుంబంలో ఉన్నటువంటి విష జ్వరాలు తొలగిపోవాలని, మన కుటుంబంలో ఉండే వ్యాధి బాధలు తొలగిపోవాలని, ఈరోజు మనము ఆయన కరుణను పొందుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వెళ్ళాలని ఆయనను సమర్పించుకుంటూ దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగమనండి. 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 నిత్యపిత మీ దివ్య కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించున్నాము. ఈ యొక్క గుర్తులో ప్రత్యేక విధంగా క్రైస్తవులందరి కోసము ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా క్రీస్తుని ఎవరైతే ఇంకా తెలుసుకోలేదో వారి కోసం ప్రార్థన చేద్దాం. నమ్మలేని వారి కోసం ప్రార్థన చేద్దాం. క్రీస్తును అంగీకరించిన వారి కోసం ప్రార్థన చేద్దాం. క్రీస్తు బిడ్డలను ఎదిరించు వారి కోసం ప్రార్థన చేద్దాం. క్రైస్తవులను హింసిస్తున్న వారి కోసం ప్రార్థన చేద్దాం. అసలు దేవుడే లేడని మూర్ఖత్వంతో ఉన్న వారి కోసం ప్రార్థన చేద్దాం. అవిశ్వాసుల కొరకు ప్రార్థన చేద్దాం. అన్యుల కొరకు ప్రార్థన చేద్దాం. మనము మన యొక్క భక్తి శ్రద్ధలతో దేవుని ఆరాధించుకుంటూ ఈ యొక్క ఎవరైతే దేవుని ఇంకా తెలుసుకోవాలని అనుకుంటున్నారో తెలుసుకోలేదో వారు త్వరలోనే దేవుని తెలుసుకొని ఆయన ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుందాం. మా మీదను సమస్త మానవాళి మీదను
మా మీదను సమస్త మానవాళి మీదను దయగొనండి. 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 ఈ దివ్య కుమారుడును మా ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించున్నాము. ఈ యొక్క గుర్తులో ప్రత్యేక విధంగా అన్ని వ్యాధిగ్రస్తుల కొరకు, హాస్పిటల్కి వెళ్లకుండా ఇంట్లో ఉంటున్న వారి కొరకు, ఇంకా మన యొక్క గ్రామంలో ఎంతోమంది విష జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు. ఎంతోమంది డెంగ్యూ జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు. ఎంతోమంది మలేరియాలతో బాధపడుతూ ఉన్నారు. టైఫాయిడ్తో బాధపడుతూ ఉన్నారు. వారందరి కోసం ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ కోసం పనిచేద్దాం. నర్సెస్ కోసం పనిచేద్దాం, ప్రార్థన చేద్దాం. వారందరికీ కూడా ఓపికతో మంచి వైద్యాన్ని ప్రజలందరికీ అందించి మళ్ళీ తిరిగి వారి యొక్క గృహాలకు చేరుకునే భాగ్యాన్ని దయచేయమని ఆ దేవాది దేవుని వేడుకుందాం. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల ద్వారా మా మీదను సమస్త మానవాళి మా మీదను సమస్త మానవాళి మీదను దయగొనండి. 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 మీ దివ్య కుమారుడును మా ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపల పరిహారార్థము మీకు సమర్పించున్నాను. ఈ యొక్క గుర్తులు ప్రత్యేక విధంగా ఎవరైతే సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో యువతీ యువకుల కొరకు ప్రార్థన చేద్దాం. పెళ్ళి కొరకు వేచి ఉన్నటువంటి వారి కోసం ప్రార్థన చేద్దాం. భార్య భర్తల కోసం ప్రార్థన చేస్తాం. మరి ముఖ్యంగా ఎవరైతే మంచి అండర్స్టాండింగ్ లేక అర్థం చేసుకోలేక విడిపోయిన వారి కోసం ప్రార్థన చేద్దాం. కుటుంబంలో శాంతి సమాధానం కోసం ప్రార్థన చేద్దాం. మా మీదను సమస్త మానవాళి మీద దయగొనండి.
మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. 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 దివ్య కుమారుడును ప్రార్థించుదాము. శాశ్వతుడైన దేవ, అనంత కృప సంపూర్ణుడా, అంతులేని కనికరం కలిగిన తండ్రి, మాపై నీ కరుణను అధికము చేయము. తద్వారా మేము కష్ట సమయంలో నిరాశ నిస్పృహలకు గురి కాకుండా గొప్ప నమ్మికతో ప్రేమ కరుణ అయిన నీ పవిత్ర చిత్తమునకు లోబడి జీవించదుము గాక. ఆమేన్. ప్రియులైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, 91వ కీర్తనలో కీర్తనకారుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. 91వ కీర్తన మన దేవుడు మహోన్నతమైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు. తన రెక్కల నీడలో మనం కాచి కాపాడేవాడు. ఒకవేళ మనము ఆయన్ని ఆశ్రయము అని ఎప్పుడైతే నమ్ముకుంటామో, ఆయనే నా రక్షణ దుర్గము అని మనం ఎప్పుడైతే నమ్ముకుంటామో, ఆ దేవుడు మనల్ని చేయి విడవక నిరంతరము కాపాడుతాడు. 3వ వచనంలో మనం చూసినట్లయితే, వేట కాని ఉరుల నుండి ఘోర వ్యాధుల నుండి ఆయన నిన్ను కాపాడును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీవు తలదాచుకుందువు. ఆయన విశ్వసనీయత నీకు డాలుగాను రక్షణ ఆయుధంగాను ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఆయన్ని ఆయన కుమారులము కుమార్తెలమైనటువంటి మనము ఆయన ఎప్పుడైతే మనము ఆశ్రయముగా మలుచుకుంటామో, ఆయన మన మీదకి ఎంతమంది వేటగాలైనా రాని, ఎంత ఉచ్చులైనా పెట్టని, మన కుటుంబం మీద, మన యొక్క శరీరం మీద ఎన్ని ఉచ్చులైనా పెట్టని, అవన్నీ కూడా ఆయన పరిశుద్ధ నామములు తొలగబోతాయి అంటున్నాడు. ఒకవేళ నీవు నీ కుటుంబము ఘోర వ్యాధులతో బాధలతో నీవు బాధపడుతూ ఉన్నావేమో, భరించలేకపోతూ ఉన్నావేమో, కానీ ఆయన ఎప్పుడైతే నీ ఆశ్రయముగా మార్చుకుంటావో, ఎప్పుడైతే ఆయన కృపలో నువ్వు దాచుకుంటావో, ఆయన నీ ఘోర వ్యాధులన్నీ తొలగింపజేస్తాడు. ఏ విధంగా? కోడి తన రెక్కల కింద తన పిల్లలను దాచుకున్న రీతిన నిన్ను దాచుకుంటాడు, నీ కుటుంబాన్ని దాచుకుంటాడు, నీ యొక్క ఆపదను దాచుకుంటాడు, నీ యొక్క సమస్యలను దాచుకుంటాడు. ఆయన దానికి బదులుగా ఆయన కృపను నీకు దయచేస్తాడు. మనము రోజు చూస్తూ ఉంటాము, కోడి తన ఆపద వచ్చినప్పుడు తన పిల్లలను చాలా
మంచిగా తన రెక్కల కింద దాచుకుంటూ ఉంటుంది. అదే రీతిగా నీ దేవుడు నిన్ను దాచుకుంటాడని వాక్యం పలుకుతుంది. మరి ఈరోజు మనము మన యొక్క సమస్యలను, మన యొక్క బాధలను, మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యాధి బాధలను, ఏ యొక్క సమస్యలతో, విక్కట్లతో, ఏ యొక్క కష్టాలతో నీవు ఈరోజు ఇక్కడికి వచ్చినావో అవన్నీ కూడా ఈయన మన దేవుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క రెక్కల కింద దాచిపెడదామా? ఒక్కసారి మోకరించి, అందరం కూడా మోకరించి, వీలుపడిన వాళ్ళందరూ కూడా ఈరోజు నువ్వు ఏ యొక్క సమస్యతో వచ్చి ఉన్నావో, ఏ యొక్క వ్యాధితో వచ్చి ఉన్నావో, ఏ యొక్క బాధతో వచ్చి ఉన్నావో అవన్నీ కూడా ప్రభు అంటూ ఉన్నాడు, నేను నిన్ను నా యొక్క రెక్కల కింద దాచుకుంటున్నాను. కోడి ఏ విధంగా దాచుకుంటుందో నేను కూడా నిన్ను దాచుకుంటాను అని చెబుతూ ఉన్నాడు. నిన్ను నువ్వు సమర్పించుకో. మరి ఆ రెక్కల కిందకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? విడుదల నాకు కావాలి. ఈరోజు నేను వచ్చినటువంటి సమస్య నుండి నాకు విడుదల కావాలి. ఈరోజు నేను యొక్క వ్యాధితో వచ్చానో ఆ వ్యాధి నుంచి నాకు విడుదల కావాలి. ఈరోజు నేను నా కుటుంబాన్ని దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి ఆ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను తీర్చుకోవడానికి వచ్చి ఉన్నాను. అయితే ఆ సమస్యలను తన యొక్క రెక్కల కింద దాచిపెడుతున్నాను. వాటి నుండి విడుదల నాకు కావాలి. విడుదల పొందుకో. మరి విడుదల పొందుకో. ప్రతి ఒక్క సమస్యను ఆయనకు సమర్పించు. తన రెక్కల కింద నువ్వు దాచుకో. నీ కుటుంబాన్ని దాచిపెట్టు. ఆయన సంరక్షణ కలిగిస్తాడు. విడుదల మాకు కావాలి లోకరక్షక యేసయ్యా. పాప శాప వ్యాధులతో చిక్కి నశించిపోతుండగా విడుదల మాకు కావాలి లోకరక్షక యేసయ్యా. నశించిపోతుండగా పాప విమోచక పరమ వైద్యుడా, పాప విమోచక రావా, పరమ వైద్యుడా రావా. రక్తముతో బంగారము చేయింప విడుదల విడుదల యేసయ్య నామంలో. విడుదల విడుదల యేసయ్య రక్తంలో. పాప శాప వ్యాధులతో నీవు నీ కుటుంబము భరిస్తూ ఉందేమో, పాప విమోచకుడైనటువంటి యేసుని సమర్పించుకో. పరమ వైద్యుడైనటువంటి ఆ దేవుడిని సమర్పించుకో. పాప విమోచక నాలోనికి రావా, నా కుటుంబంలోనికి రావా. పరమ వైద్యుడా, నన్ను నా కుటుంబాన్ని తాకు నీ శిలువ రక్తంతో. ఈరోజు మేము బంధింపబడిన బంధాలని ఛేదించడానికి ప్రభా మాపై దిగిరా అని ప్రార్థించుకో. ఇగో నీలో ఉన్న ఆటంకాలను తొలగించడానికి మనుష్య కుమారుడిగా వచ్చినటువంటి యేసయ్యను నువ్వు ఆహ్వానించుకో. నీలో నిరాశ ఆత్మను పారద్రోలి ఉత్సాహ ఆత్మతో ఈరోజు దేవుడు నిన్ను
యొక్క కుటుంబాన్ని పట్టి వేలాడుతున్న అపవాది నుండి విడుదల పొందుకోవాలని నేను సమర్పించుకో. ఆటంకాలను తొలగించు మనిషి కుమారా యేసయ్యా. నిరాశ ఆత్మను పారద్రోలి ఉత్సాహాత్మతో నింపుమయా. పాప విమోచక పరమ వైద్యుడా, పాప విమోచక రావా, పరమ వైద్యుడా రావా. నీ శిలువ రక్తముతో బంధనాలను ఛేదించు. విడుదల విడుదల యేసయ్య నామంలో. విడుదల విడుదల యేసయ్య రక్తంలో. విడుదల విడుదల యేసయ్య నామంలో. విడుదల విడుదల యేసయ్య రక్తంలో. దేవుని బిడ్డ, ఇదిగో నీ కుటుంబం చీకటి శక్తులతో పీడింపబడుతుందేమో. ఇదిగో ఈరోజు దేవుడు నీకు అధికారం ఇస్తూ ఉన్నాడు. చీకటి శక్తులను జయించడానికి నీకు నీ కుటుంబానికి ఈరోజు అధికారం ఇస్తూ ఉన్నాడు. అధికారాన్ని పొందుకో. ప్రభువా, చీకటి శక్తులను జయించడానికి నీవిచ్చిన అధికారంతో ఈరోజు మా కుటుంబంలో వేధింపబడుతున్న మేము, ఆ యొక్క చీకటి శక్తులతో బాధపడుతున్న మేము నీ యొక్క నామములో ఈరోజు వాటన్నిటి కూడా మేము విడుదల పొందుకొనుగాక. వాటన్నిటి నుండి ఈరోజు మేము విడుదల పొందుకొని నీ యొక్క కృపలో మేము పెరుగునుగాక. ఇదిగో నిన్ను సమర్పించుకో. నీ ఉన్నత నామమున ప్రభా, నీ రాజ్యము మా కుటుంబంలోకి రావాలి. సైతాని రాజ్యము కాదు. నీ రాజ్యము మాత్రమే మా కుటుంబంలో ఏర్పడాలి, సైతాని రాజ్యము కాదు. ప్రభా, ఇదిగో సైతాని రాజ్యాన్ని తొలగించి నీ యొక్క రాజ్యాన్ని నా కుటుంబంలో ఏర్పరచడానికి ఈరోజు నిన్ను స్వీకరించి మా ఇంటికి తీసుకుపోతూ ఉన్నాను. సమర్పించుకో. క్రీస్తునందే విజయమో, క్రీస్తునందే విజయమో. క్రీస్తును తీసుకుని వెళ్ళు. ఎంత పెద్ద పోరాటమైననో ఈరోజు నీవు నీ కుటుంబాన్ని కాపాడుకోబోతూ ఉన్నావు. చీకటి శక్తులు జయింప మాకు అధికారం ఇచ్చిన యేసయ్యా. నీ ఉన్నత నామమున సైతాను రాజ్యము కూల్చెదము. యేసు నామము ఘనమైన నామము.
విమోచక రావా, పరమ వైద్యుడా రావా. నీ సిలువ రక్తముతో బంధములు ఛేదించు. నీ సిలువ రక్తముతో బంధాలను ఛేదించు. విడుదల విడుదల యేసయ్య నామములో పొందుకో. ఆయన నామములో విడుదల పొందుకో. విడుదల విడుదల యేసయ్య రక్తంలో. బిడ్డా, ఆయన యొక్క నామాన్ని విడుదల పొందుకో. విడుదల విడుదల యేసయ్య నామములో. విడుదల విడుదల యేసయ్య రక్తంలో. ఈరోజు నువ్వు యేసయ్య నామములో విడుదల పొందుకోబోతూ ఉన్నావు. చీకటి శక్తుల నుండి నీ కుటుంబాన్ని కాపాడుకోబోతూ ఉన్నావు. గో, అంధకార శక్తుల నుండి నిన్ను నువ్వు కాపాడుకోబోతూ ఉన్నావు. విడుదల పొందుకో. ఆయన ఇచ్చిన విడుదల పొందుకో. ఆ విడుదల నుండి నిన్ను నీ కుటుంబాన్ని వేటగాన ఉచ్చుల నుండి కాపాడుకోబోతూ ఉన్నావు. వ్యాధి బాధల నుండి కాపాడుకోబోతూ ఉన్నావు. ఘోర వ్యాధుల నుండి కాపాడుకోబోతూ ఉన్నావు. ఏ ఒక అపవాది నీ కుటుంబాన్ని టచ్ చేయలేడు. ఏ ఒక దుష్టుడు నీ కుటుంబాన్ని తాకలేడు. విడుదల పొందుకో. అస్వస్థత వచ్చి ఉన్నావేమో, విడుదల పొందుకో. పాప విమోచక రావా, పరమ వైద్యుడా రావా. పాప విమోచక రావా, పరమ వైద్యుడా రావా. విడుదల విడుదల యేసయ్య నామములో. విడుదల విడుదల యేసయ్య రక్తంలో. విడుదల విడుదల యేసయ్య నామములో. విడుదల విడుదల యేసయ్య రక్తంలో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతిస్తున్నటువంటి ఈ సమయంలో, ఆ పాప విమోచకుని పిలుస్తున్న ఈ సమయంలో పరమ వైద్యుడు నీ మీదకి నీ కుటుంబానికి దిగి వచ్చి సకల వ్యాధుల నుండి సకల సమస్యల నుండి ఈ రోజు నీ కుటుంబాన్ని కాపాడును గాక. ఆయన చిందించినటువంటి సిలువ రక్తముతో ఈ రోజు నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నటువంటి బంధనాల నుండి విముక్తి కలుగును గాక. ఇదిగో ఆటంకాలతో నీవు ఈ రోజు విలవిల్లా
సంపూర్ణ ఆరోగ్యం పొందుకును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ మా మనవులన్నిటిని మా నాథుడైన యేసుక్రీస్తు వారి అడుగు వేడుకొనుచున్నాము తండ్రి. అందరం కూడా శిరములు ఉంచి ఆ దేవాది దేవుని ఆరాధించుకుందాం. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత త్రేవత వ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నము మా కోసంగా చిత్తంగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించు పాలన చెవివేలను వారా మాకు అనుగ్రహించండి. ఇప్పుడు దివ్య సత్ప్రసాదనాథుడు మన మధ్యలోనికి వస్తూ ఉన్నాడు. మనందరం కూడా మోకరించి ఆయన్ని తాకి మన యొక్క వ్యాధి బాధల నుండి స్వస్థత పొందుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.
ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. స్తుతింపబడునుగాక మాధుర్యం గల వారి నామము. నిజ దేవ మానవుడైన యేసు పవనమైన వారి నామము. యేసువో యొక్క దివ్య హృదయము యేసునాథుని పవిత్ర రక్తం పీఠమో యొక్క పరిశుద్ధ దేవద్రవ్యాను మానమందును వెంచేసేయుండు యేసునాథుడు. ఓదార్పు వారైన స్పిరితు సాంతో దేవుని తల్లి మరియ మాత మేరీ మాత యొక్క అమలోద్భవం కన్య తల్లి వారి నామము. ఆమె యొక్క మోక్షారోపణం మరియ భర్త జోజప్ప గారు తమ దూతలయందును తమ అచ్చశేస్తులయందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక.